వెనుకొండ పట్టణంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన మనందరం ఏకతాటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 22వ తేదీన వెనుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ వేస్తున్నారని, ఈ నామినేషన్లో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జగన్ జరిగిన సభల్లో అత్యధికంగా కూడా ప్రజాదరణ కలిగి ఎక్కువ మంది వచ్చింది వెనుకొండ సభే. చాలా అన్ని విధాలా మనం అభివృద్ధి చేశాం. చెప్పుకునే దానికి మనం అందరం కాదనలేని, వాళ్ళు కూడా కాదనలేని అభివృద్ధి మన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో చేసుకో. ఇవాళ ఎక్కడెక్కడ చూసినా తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. వేదిక మీద ఉన్న పెద్దలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇంకా మున్సిపల్ చైర్మన్, ఇంకా వివిధ హోదాలో ఉన్న నాయకులకు, చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలన్నా. ఎన్నికల వేడి మొదలైపోయింది. ఎలాగో ఇక 25 రోజులు, 25 ఉంటున్నా అంతే, 25 రోజులు ఉంది ఎన్నికలకి. వెనుకొండలో జగనన్న ఎంట్రీ వచ్చిన తర్వాత అశేషంగా స్వాగతం పలికిన వెనుకొండ ప్రజలకి